దేవుని నామాన మరొకసారి మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయంలో కొద్దిసేపు ప్రభు బలలో చేయి వేసే ముందు దేవుని యొక్క లేఖనాల ద్వారాగా మనం హెచ్చరింపబడి ప్రభు బలలో చెయ్యి వేయాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. కాబట్టి మరొకసారి మనం యెహోషువ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. సో మనం కొన్ని మాటలు 9వ అధ్యాయం వరకు మనం ధ్యానం చేసాం. ఈరోజు మరికొన్ని మాటలు చదివిన తర్వాత ఇంకాస్త వెళ్ళి వాటిని ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుదాం. మనం 9వ అధ్యాయంలో మొత్తం ఒకసారి చదివాం. ఇంతకుముందు గుర్తుందా ఏం చెప్పాననేది? కొంతమంది ఉన్నారు, కొంతమంది లేకపోవచ్చు. సో ఈ 9వ అధ్యాయం వరకు మనం వచ్చాం. యెహోషువ గ్రంథంలో చాలా వచనాలని, చాలా అధ్యాయాలని మనం ధ్యానం చేసాం. యెహోషువ మోషే చనిపోయిన తర్వాత తన జర్నీని స్టార్ట్ చేశాడు ఒక లీడర్గా. యెహోషువ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ జర్నీలో వారు కానానులో అడుగు పెట్టారు. కానానులో కొన్ని భూభాగాలను వారు స్వతంత్రించుకున్నారు. గొప్ప పట్టణాలను వారు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటిది? ఎరుకో లాంటి బలమైనటువంటి పట్టణం వారు స్వాధీనం చేసుకున్నారు. హాయి దగ్గరకు వచ్చినప్పటికీ ఒక అపజయం వచ్చినా కూడా మరలా ప్రభు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు వారి జీవితాల్లో మళ్ళీ ఒక విజయాన్ని ఇవ్వడాన్ని మనం చూసాం. ఆ తరువాత ఆ క్రమంలో వారు అలా ముందుకు కొనసాగుతూ ఉన్నారు. గొప్ప విజయాలు వారి జీవితాల్లో దేవుడు ఇచ్చాడు. సో మనం ఆ క్రమంలో చాలా విషయాలు, ఆత్మీయ యాత్రలో, ఆత్మీయ జర్నీలో పరలోకానికి ప్రయాణం చేస్తున్నటువంటి మనం కూడా చాలా ఇలాంటి అనుభవాలు గుండా వెళుతూ ఉంటాం. చివరికి కూడా ఈ పోరాటాలు మనకి కూడా ఉంటాయి అనే ఈ యొక్క శీర్షికలో మనం ఉన్నాం. సో ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకుంటున్నాం. సో ఈ 9వ అధ్యాయానికి మనం వచ్చాం. 9వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం? ఈ 9వ అధ్యాయం అంతా 3 విధాలుగా మనం ఏం చేస్తాం చెప్పుకున్నాం. ఈ 9వ అధ్యాయంలో గిబియోనీయులు అనేటువంటి ఒక వ్యక్తుల కోసం, కొంతమంది కోసం మనం చెప్పుకున్నాం. ఈ గిబియోనీయుల దగ్గరకు వచ్చినప్పటికి ఏం జరిగిందనే విషయాలు మీకు చెప్పాను. ఏం జరిగిందో తెలుసా? గిబియోనీయులు భయపడి, ఇశ్రాయేలీయులకు వారికి భయపడి వారు చంపేస్తారేమో, వాళ్ళు పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారేమో అని చెప్పి ఈ యొక్క యెహోషువని కానీ అక్కడ ఉన్న పెద్దలను కానీ మోసం చేసినట్లుగా మనం చూసాం. అదే మీకు చెప్పాను. వారు ఏం చేశారట? గిబియోనీయులు మోసం చేశారు. డిసెప్షన్ అనే పదం మీద మనం మాట్లాడుకున్నాం. ఈ 9వ అధ్యాయం అంతా 3 విధాలుగా మనం ఫస్ట్ డిసెప్షన్, ఎలా మోసం చేసి మన జీవితాల్లో కూడా మనం మోసపోకూడదు. సాతాను తంత్రములను మనం ఎరిగిన వారంగా ఉండాలి. సాతాను మోసం చేసేవాడని, గిబియోనీయులు లాంటి వారు మనకు ఎదురైనప్పుడు మనం మోసపోకూడదు అనే విషయాలను మనం చాలా విస్తారంగా మాట్లాడుకున్నాం. రెండవది, వారు మోసం చేసినప్పుడు ఇతను తీసుకున్న డెసిషన్ ఎలాంటిది? రెండవది ఏంటి? డెసిషన్ ఎలాంటిది? డిసెప్షన్, ఆ మోసం మనం చూసాం. ఇప్పుడు డెసిషన్ ఎలాంటిది? కొంచెం అనేక విషయాలు దీని గురించి మాట్లాడదాం. తర్వాత డిస్కవర్, వారి జీవితాల్లో ఎలా మోసం, వారి యొక్క మోసం బయటపడిపోయింది. ఈ విషయాలని మనం ధ్యానం చేస్తున్నాం. సో ఈరోజు 2వ మాటకు వచ్చాం. మనం డెసిషన్ అనే మాటకు వచ్చాం. అదే మీరు చదివారు. నేను వాటిని మరలా కొనసాగిస్తాను. చూడండి, అక్కడ 14వ వచనంలో చూస్తే మొత్తానికి వాళ్ళ దగ్గర కొంత ఆహారం పుచ్చుకున్నారు. గిబియోనీల దగ్గర కొంత ఆహారం పుచ్చుకున్నారు. అదంతా జరిగిన తర్వాత దేవుడు రాసే ప్రతి పదాన్ని కూడా మనం చాలా క్షుణ్ణంగా చదువుతూ ఉంటే చాలా విషయాలు దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. నేను కూడా చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. అవి మీతో షేర్ చేస్తాను. 14వ వచనంలో, ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే. గిబియోనీయుల మోసములో పడిపోయినటువంటి యెహోషువ కావచ్చు, అక్కడున్న నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, అందరూ కూడా మోసంలో పడిపోయిన తర్వాత కొన్ని పదాలు దేవుడు అక్కడ రాయించాడు. ఒక 4 పనులు వాళ్ళు అక్కడ చేశారు. ఏం చేశారంటే, దేవుని యొక్క సెలవు లేకుండా గిబియోనీయులతో నిబంధన చేసుకుంటున్నారు. వినండి. ఒకటి, యెహోవా సెలవు పొందకయే వారి యొక్క ఆహారంలో కొంత పుచ్చుకున్నారు. ఇది రైటా రాంగా? రాంగే. ఈ నిర్ణయం తప్ప రైటా రాంగ్ అంటే రాంగే. నేను దీనికి ఏ టైటిల్ పెట్టుకున్నానంటే, మన నిర్ణయం మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మన నిర్ణయాల మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది. నేను ఈ అధ్యాయానికి టైటిల్ పెట్టుకున్నాను ఈ 4 వచనాల్లో, నా నిర్ణయాల మీద నా జీవితం ఆధారపడి ఉంటుంది. అందుకనే ఈరోజు వీళ్ళు
నిర్ణయం వలన భవిష్యత్తు తరాలకు వచ్చిన నష్టం మొన్న కూడా అన్న చెప్పారు కదా ఒక విషయంలో. సో చాలా నష్టం జరిగింది. తర్వాత ఆ నష్టాన్ని ఎవరు పోడ్చలేదు. చాలా కష్టమే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు. అందుకే సాతాను యొక్క మోసంని మనం గమనిస్తూ జీవితాన్ని కొనసాగించాలి అని మనం నేర్చుకుంటున్నాం. సో ఈరోజు ఒకటి, వాళ్ళు యెహోవా చేత సెలవు పొందకుండా వారి దగ్గర ఉన్న కొంత ఆహారాన్ని పుచ్చుకున్నారు. రెండవది, యెహోషువ ఏం చేస్తున్నాడంటే ఆ వచ్చిన వారితో సమాధాన పడుతున్నాడు. రెండవది, ఆ వచ్చిన వారితో సమాధాన పడుతున్నాడు. మూడవది, వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేస్తున్నాడు. మూడో పని, వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, సమాజ ప్రధానులందరూ కలిసి వారితో ఏం చేస్తున్నారు? ప్రమాణం చేస్తున్నారు. ఈ 4 విషయాలు ఇక్కడ చదువుతుంటే నా హృదయంలో చాలా బాధ అనిపించింది, చాలా భారం కలిగింది. ప్రభువా, చాలాసార్లు పొరపాటున చేసే కొన్ని పనులు జీవితాన్ని ఎంత శాసిస్తాయో ఈ వచనాలన్నీ చెప్తూ ఉంటాయి. యెహోవా సెలవు లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆహారం తినేశారు, ఆ వచ్చిన వాళ్ళతో సమాధాన పడిపోతున్నారు, వాళ్ళతో నిబంధన చేస్తున్నారు. వీళ్ళందరూ కాకుండా మొత్తం అందరూ కూడా ప్రమాణం చేస్తున్నారు. అందుకే ఈ మాటలన్నీ కూడా మనం చదువుతూ ఉంటే 2 విషయాలు మనకు అర్థమవుతాయి వీళ్ళు చేసిన పనిలో. ఒకటి, వారు దేవుని మాటకు విధేయత చూపించలేదు. రెండవది, దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి విచారణ చేసి ఇలా చేయొచ్చా, ఇలా చేయకూడదా అని దేవుని దగ్గర వారు విధేయత చూపించలేదు, 2 విచారణ చేయలేదు. ఇదే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఈరోజు పాఠం. దేవుని దగ్గర విధేయత చూపించలేదు, దేవుని మాటకు విధేయత చూపించలేదు. రెండవది, దేవుని యొద్ద విచారణ చేయలేదు. ఇదిగో ఈ మాటలన్నిటి బట్టి నేను మీకు చెప్తాను. దేవుడు తెలియజేసిన సంగతిని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. మన ఆత్మీయ జర్నీలో గొప్ప విజయాలు కలుగుతుంటాయి, గొప్ప ఆశీర్వాదాలు కలుగుతుంటాయి, గొప్ప దీవెనలు కలుగుతుంటాయి, గొప్ప మేలులు కలుగుతుంటాయి. అయితే దేవుడు చేసినటువంటి నిబంధనలు కొన్ని ఉంటాయి, దేవుడిచ్చిన కొన్ని ఆజ్ఞలు ఉంటాయి, దేవుడు చూపించిన కొన్ని మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలను ఎప్పుడు రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. యెహోషువ బలిపీఠం కట్టాడు, ప్రజలందరూ వాక్యం వినమంటే వాక్యం విన్నారు కదా. ముందు అధ్యాయంలో వాక్యం నిలవబడి ఎంతసేపు దేవుని వాక్యాన్ని చెప్తే, దేవుని వాక్యాన్ని చదివితే అంతసేపు వాళ్ళు మరి ఎక్కడ పెట్టారు ఈ మాటలన్నీ? ఎంతసేపు వాక్యం విన్నారు కదా. 8వ అధ్యాయం ఆఖరి వచనాల్లో ధర్మశాస్త్రం చదువుతున్నాడు యెహోషువ, ప్రజలందరూ నిలబడి విన్నారట. మళ్ళా ఇంకా కూర్చోలేదు, వాళ్ళందరూ నిలబడి విన్నారట. ఇంతమంది ఇంత నిలబడి విన్నటువంటి ఆ మాటలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? చెప్పిన యెహోషువకి ఏమైపోయింది? ఇవన్నీ ఆలోచిస్తే ఇదంతా ఒక సినిమా లాగా ఉంటుంది. ఏం జరుగుతుంది అక్కడ అని ఆలోచిస్తూ ఉంటే, అందుకే నేనేమంటానంటే, దేవుడు తెలియజేసిన సంగతులు మనం ఎప్పుడూ కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఈ గిబియోనీయులు వచ్చారు, గిబియోనీయులతో వీళ్ళు సంధి చేసుకుంటున్నారు, ప్రమాణం చేస్తున్నారు. దేవుడు సైలెన్స్గా ఉన్నాడండి. దేవుడు సైలెన్స్గా ఉన్నాడా? ఏం మాట్లాడలే. ఆ గిబియోనీయులు మోసం చేస్తున్నారు, గిబియోనీయులు అక్కడికి వచ్చి వీళ్ళతో ప్రమాణం చేయించుకున్నారు, వీళ్ళు కూడా ప్రమాణం చేసేసారు, దేవుని దగ్గరికి వెళ్ళలేదు, దేవుని తగలేదు. దేవుడు ఆ జరుగుతున్న కాన్వర్సేషన్లో దేవుడు సైలెంట్గా ఉన్నాడు. ఎందుకున్నాడు? నిర్గమకాండం 34వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. నిర్గమకాండం 34వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటా తెలుసా? నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము, ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. నువ్వెక్కడికి వెళ్తున్నావో, నువ్వే పని చేసినా, నువ్వెక్కడికి వెళ్ళినా, నువ్వు ప్రదేశం అయితే వెళ్తున్నావో ఆ ప్రదేశం వెళ్తున్నటువంటి ప్రదేశంలో ఆ దేశపు నివాసులతో నీవు నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడవలసిన పని మంది కదా. గిబియోనీయులు వచ్చి యెహోషువ దగ్గరకు వచ్చి మోసం చేస్తూ ఉంటే ఆ నాయకులందరూ కూడా ఆ ట్రాన్స్లో ఉండిపోయారు. వాళ్ళ బట్టలు చూశారు, వాళ్ళ ఆహారం చూశారు, వాళ్ళ చెప్పులు చూశారు, అన్నీ పాతగిలిపోయాయి, బట్టలు మాసిపోయి, వాళ్ళ ఆహారం అంతా పాతగైపోయింది, ఎండిపోయాయి రొట్టె మొక్కలు. ఇవన్నీ చూసింటే ఈ ట్రాన్స్లో ఉండిపోయారు. యెహోషువ టోటల్ ఆ యొక్క నాయకులందరూ చూసి మోసపోయారు. దేవుని మాటను వారు మర్చిపోయారు. వాళ్ళు మోసపోయే ముందు దేవుడు అంటున్నాడు, దేవుడు చెప్పాడు కదా, మీరు కనానులో అడుగు పెట్టిన తర్వాత, నా మాటలు కొంచెం శ్రద్ధగా వినాలి,
కనానులో అడుగుపెట్టిన తర్వాత ఏ జనాంగాలతో కూడా మీరు నిబంధన, వీళ్ళు కాని మనుషులు వచ్చినప్పుడు నేను అంత జాగ్రత్త పడాలి, వీళ్ళ కాని మనుషులు వచ్చినప్పుడు వీళ్ళు జాగ్రత్త పడాలి. వాళ్ళు ఎవరో ఏంటి, అసలు వాళ్ళ కథాకార్యం ఏంటి తెలుసుకోవాలి కదా, వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డాడు తెలుసుకోవాలి కదా, ఎంక్వైరీ చేయాలి కదా. అరే వీళ్ళకి దేవుడిచ్చిన నిబంధనను, వీళ్ళ నిబంధనకు దేవుడిచ్చిన మాట విధేయత ఏమాత్రం కూడా చూపించలేదు. అందుకే అక్కడ అన్నాడు, ఒకవేళ మీరు నిబంధన చేసుకుంటే మీరు ఒకటి జాగ్రత్త పడాలి, రెండవది ఒకవేళ మీరు జాగ్రత్త పడకపోతే అదే ఏమవుతుంది, మీకు ఊరే అయిపోతుంది. కొన్నిసార్లు నేను తీసుకునే నిర్ణయాలు కానీ నా డెసిషన్ మీదే నా లైఫ్ ఆధారపడి ఉంటుంది. వీళ్ళతో దేవుడు నిబంధన చేయొద్దని చెప్పాడు, ఆ జనాంగాలతో ఉండొద్దని చెప్పాడు, అలా నిర్మూలన చేయమని చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు అలా కాకపోతే నీ జీవితంలో అది నీకు ఏదో ఒకరోజు ఊరిగానే కూర్చుంటుంది. దేవుడు రిమూవ్ చేసేయాలండి. దేవుడు వద్దన్నది మళ్ళీ చేయకూడదు. దేవుడు ఇది చేయొద్దురా అంటే అది చేయకూడదు అంతే. ఒకవేళ అలా చేస్తే దేవుని వాక్యం చెప్తుంది అది నీకు ఒకరోజు నీ పేక చుట్టుకుంటుంది. మొన్న అన్న వాక్యం చెప్పారు కదా, ఇద్దరు అన్నలు చెప్పారు, సౌలు వద్దన్నది చేసి పేక మీద తెచ్చుకున్నాడని కదా. సో అందుకే నేనేమని తెలుసా, నువ్వెక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రదేశంలో వెళ్తున్నావో దానిలో ఉన్న ప్రతి ఏరియాలో కూడా, ఎరుకోకి వెళ్ళావా, హాయికి వెళ్ళావా, బేతేలుకి వచ్చావా, ఇక్కడ ఉన్నటువంటి గిబియోనికి వచ్చావా, భవిష్యత్తులో ముందున్నటువంటి హెబ్రోన్కి వెళ్తావా, లేకపోతే యెరూషలేంకి వెళ్తావా, ఏ ప్రాంతంలో నీవు అడుగు పెట్టినా అక్కడ ఉన్నటువంటి ఆ దేశ నివాసులతో నీవు నిబంధన చేసుకో. ఇది దేవుని ఆజ్ఞ అండి. దేవుడు ఎప్పుడో ఇచ్చాడు మోషే ద్వారా. ఇప్పుడు దేవుడు గిబియోన్లో వచ్చినప్పుడు సైలెంట్గా ఉన్నాడు, అక్కడ చూస్తున్నాడు, యెహోషువని గమనిస్తున్నాడు, అక్కడున్న ప్రజలను గమనిస్తున్నాడు, అక్కడున్న నాయకులను గమనిస్తాడు. చాలాసార్లు మన చిత్తానికి దేవుడు వదిలేస్తాడు కొన్ని. అప్పుడే మన విశ్వాసం ఏంటో, మన విధేయత ఏంటో అక్కడ అర్థమైపోతుంది కదా. సో అందుకనే మనం ముందుకు వెళ్దాం. సో వీరికి దేవుడు మొత్తానికి కొన్ని మాటలు చెప్పాడు. ఆ 34వ అధ్యాయం 13వ కూడా ఒక మాట ఉంది కదా, అక్కడ ఏం చేయాలి, నిర్గమకాండంలో చదువుతున్నాను, మీరు జాగ్రత్త అది మీకు ఉరి కావచ్చు కాబట్టి మీరు వారి బలిపీఠాలను పడగొట్టాలి, వారి బొమ్మలను పగలగొట్టాలి, దేవతా స్తంభాలను పడగొట్టాలి, ఎలానగా వేరొక దేవునికి నమస్కారం చేయొద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు, ఆ దేశ నివాసులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడు, వారు ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన యెడల వాని బలిద్రవ్యం తినకుండా చూసుకో. చాలా విషయాలు అక్కడ చెప్పాడండి. సో మనం ఒక మాట నేర్చుకుని ముందుకెళ్ళిపోతాం. త్వరగానే నేను ముగించేస్తాను. ఆ దేశ నివాసులు నిబంధన చేసుకోకూడదు అని చెప్పాడు కదా దేవుడు. సో మన జీవితాల్లో నేర్చుకోవాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి. మనం నిర్ణయాలు తీసుకునే ముందు దేవుని సన్నిధిలో మనం అడగాలి. అది ఖచ్చితంగా మన జీవితాలకి శాసిస్తుంది, అది ఖచ్చితంగా మనకు ఖచ్చితంగా ఉరిగా ఉంటుంది. దేవుడు ఎప్పుడో చెప్పాడు, వారి బలిపీఠాలను పడగొట్టాలి, ఆ దేశంలో ఉన్న ప్రతి దాన్ని మీరు ఏం చేయాలి, పగలగొట్టాలని చెప్తే ఇలా పని చేయాల. వీళ్ళ పని చేయటానికి వీళ్ళకి అవకాశం రాలేదు. గిబియోనీయులతో చేసుకున్నటువంటి ఆ నిబంధన, గిబియోను పట్టణాన్ని వదిలేశారు వీళ్ళు, గిబియోను పట్టణంలో ఉన్న వాటిని అన్నింటినీ వదిలేశారు వీళ్ళు. దాని వలన దేవుడు ఎంత భవిష్యత్తులో నష్టపోయింది తెలుసా. ఒక ఆ పట్టణం కాదు, చాలా కాలం తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలోకి రండి, ఒక మాట మీకు చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలోకి వస్తే 4వ వచనం నుంచి ఒక మాట ఉంటుంది. కొన్ని జాతుల గురించి దేవుడు అక్కడ చెప్తాడు. ఇశ్రాయేలు తరతరముల వారి కనగా పూర్వములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయి నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చినా, ఎవరు ఉండనిచ్చారు వీళ్ళని? యెహోవా ఉండనిచ్చినా. ఎందుకు ఉండనిచ్చాడు? మనం తీసుకున్నటువంటి నిర్ణయాలే. అసలు వీళ్ళు కారణం ఎవరు? ఎప్పుడైతే దేవుడు ఒక కవనెంట్ చేశాడో, ఒక నిబంధన చేశాడో, ఒక ఆజ్ఞను జారీ చేశాడో అది మీకు ఉరిగా ఉంటుందని చెప్పాడో, దేవుని మాటకు విధేయత చూపించలేదు. దేవుడు ఏం చేశాడు తెలుసుకే, ఉండండి రా, మీ సంగతి చూద్దాం, మామూలు కాదు. ఏ ప్రజలతో అయితే మీరు నిబంధన చేశారో, ఏ ప్రజలతో మీరు ప్రమాణం చేశారో, ఏ ప్రజలను మీరు ఉండిపోండి అన్నారో, నా చిత్తము లేకుండా, నా సెలవు లేకుండా మీరు ఉంచారో, ఈరోజు ఆ పని దేవుడు ఉండనిచ్చాడు. అక్కడ ఉంది, ఆ మాటలన్నీ ఉంటాయి. ఫిలిష్తీయులు చాలామంది ఉన్నారు. ఎక్కడ ఉంది, యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో అను తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఆయన ఉండనిచ్చాను. అందులో వీళ్ళు కూడా ఉన్నారు అక్కడ, ఆ జాతులన్నిటిలో.
అందులో హివ్వీయులు ఉన్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? నేను చెప్పే మాట ఒకటే మీ అందరికీ కూడా. ఒక నిర్ణయం తీసుకునే ముందు ప్రభువు దగ్గర దేవుని చిత్తాన్ని అడగకపోతే, దేవుని సన్నిధిలో మనం ఒకవేళ ప్రభువు సన్నిధిలో మొరపెట్టకపోతే, దేవుని మాటకై విచారణ చెయ్యకపోతే, దేవుని మాటకు విధేయత చూపించకపోతే దేవుడు మన చిత్తానికి వదిలేస్తాడు. అయితే నువ్వు ఆ బాధపడరా అని వదిలేస్తాడు మనకి. అయితే నువ్వు ఆ బాధపడరా అని మనకే దేవుడు విడిచిపెట్టేస్తాడు. వీళ్ళకు కూడా అదే జరిగింది. దేవుని మాటకు విధేయత చూపించలేదు. ఇంకా చాలామందిని వదిలేశారు. చాలా ప్రాంతాలు ఉండిపోయి యెహోషువ చనిపోయాడు. ఇప్పుడు ఇక నాయకుడు లేడు. వాళ్ళ ఇష్టం అయిపోయింది. వాళ్ళు ఎవరితో కలిసి తిరిగినా, ఎవరితో ఉన్నా కూడా ఇంకెవడు అడిగేవాడు చేసేవాడు వాళ్ళకి లేరు. ఇక్కడ అదే వారి జీవితానికి ఉరిగా అయింది. 2 విషయాలు వారి జీవితాల్లో డ్యామేజ్ అయిపోయాయండి. న్యాయపోతుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం 7వ వచనం 8 వరకు మీరు చదువుకోండి, నేను చెప్పేస్తాను, తర్వాత చదువుకోండి. 2 విషయాలు వారి జీవితాల్లో డ్యామేజ్ అయిపోయాయి. దేవుని దగ్గర విధేయత చూపించకపోయినా, దేవుని దగ్గర విచారణ చేయకుండా మనం ముందుకెళ్ళిపోయినా, వీళ్ళ దగ్గర జరిగిన సంగతి ఏంటో తెలుసా? వారి వివాహ వ్యవస్థ పాడైపోయింది, వారి ఆధ్యాత్మిక జీవితం పాడైపోయింది. ఈ 2 సంగతులు అక్కడ జరిగాయి. వారు అన్య దేవతలకు బలులు అర్పించడం నేర్చుకున్నారు, వారు అన్య జనాంగాలతో వివాహం చేయడం నేర్చుకున్నారు. ఎంత ప్రమాదం అండి! ఒక నిర్ణయం వారి ఆధ్యాత్మిక జీవితాన్ని ఆపేసింది. అక్కడ ఒక నిర్ణయం, వారు తీసుకున్నటువంటి నిర్ణయం భవిష్యత్తు తరాలకి ఎంత నష్టాన్ని చేకూర్చింది. మనం తీసుకునే నిర్ణయాలు మన బిడ్డలకి అదే మంచి ఉండాలనే కదా, మంచిగా ఉండాలనే కదా, వారి జీవితాల్లో బాగుండాలనే కదా ఎన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఇల్లు కట్టాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, కష్టపడాలి, బాగా సంపాదించాలి, ఆ పాలసీ చేయాలి. మొన్న ఒక అన్న నాకు వచ్చి చెప్పాడు, ఈ పాలసీ కట్టు, చచ్చిపోతే నాతాను ప్రభువా, నాకొద్దు ప్రభువా, నేను బ్రతికుండగానే ఏ పాలసీ నాకొద్దు, బ్రతికితే దేవుని కొరకే బ్రతికి చచ్చిపోతాను, పరలోకంలో పెద్ద పాలసీ కట్టుకున్నాను, అక్కడ నాకు ఇంకే ఈ ఎంత అన్నాడంటే దాదాపు ₹1,00,00,000 పాలసీ 40 సంవత్సరాల లోపు. నాకొద్దు బాబు ఈ పాలసీలు, ఇవి నాకొద్దు. ఎందుకు అంటే, నా మాట ఏంటి అంటే, ప్రభు నేను బ్రతకాలి, నేను ప్రార్థన చేస్తాను. ఎందుకు తెలుసా? బ్రతికినంతకాలం ప్రభు కోసం పనిచేయాలి, బ్రతికినంత కాలం ప్రభువు కోసం నేను జీవించాలనే ఒక నిర్ణయం ముందు చూశారు. అది చాలా గొప్పదండి. మనం తీసుకునే నిర్ణయం మీద మన జీవితాన్ని దేవుడు ముందుకు నడిపిస్తాడు. అందుకనే నేను ఒక్కొక్క వారం, నాకు ఇచ్చినటువంటి వారంలో కొంతమంది భక్తులు తీసుకున్న నిర్ణయాల వలన దేవుడు వారిని ఆశీర్వదించిన విధానాలు కానీ, వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలన వారికి వచ్చే నష్టం కానీ అప్పుడప్పుడు ఒక్కొక్కరి గురించి చెప్పాలని నేను అనుకుంటున్నాను. అందుకనే ఒక డెసిషన్ నీ జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఎంతమంది నమ్ముతారు? ఒక డెసిషన్ నీ జీవితాన్ని నిర్దేశిస్తుంది. నేను 2011లో 2006లో నాకు ఉద్యోగం, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాడిని. 2006 నుంచి 2011 వరకు బాగానే పనిచేశాను. నా మేనేజర్ నాకు బాగా పెట్టేవాడు, చాలా నరకం చూపించేవాడు. తట్టుకోలేక 2011లో ఉన్న పాటను మానేశాను ఉద్యోగం. రాత్రికి రాత్రే నేను డ్యూటీకి వెళ్ళడం మానేసి ఫోన్ చేశారు, నేను రిజైన్ చేసేస్తాను, పిలిచాడు, మాట్లాడా, నేను మానేస్తాను అన్నాను. అంత రోషం ఉండేది. ఒకడు మాట అంటే మనం పడాలని మానేసాను, వెళ్ళిపోయాను. దేవుడు నాకు చుక్కలు చూపించాడు తెలుసా. 2011 నుంచి 2012 వరకు నిన్న అసలు విజయనగరం వదిలేసి ఎవడరా వెళ్ళమని చెప్పాడని. 2011 వరకు విజయనగరంలోనే ఉన్నాను. 2011 నుంచి 2012 వరకు నేను మా ఊరి ఉద్యోగం మానేసి, నాకు ఎంత నరకం చూపించాలో దేవుడు అన్ని చూపించాడు. ఎందుకో తెలుసా? తిండి లేదు, ఆకలి బాధ, అత్తోరు నుంచి సమస్యలు, అమ్మగోరు నుంచి సమస్యలు, అన్నీ బాధే. ఉద్యోగం లేనివాడు మగోడు ఎవడైనా అందరికీ లోకువే, ఉద్యోగం లేని పురుషుడు అందరికీ లోకువే. అందుకే మొన్న ఒక చెల్లంటే అన్నయ్య ఉద్యోగం మానేస్తాను అన్నది. వద్దమ్మ మా, నీకు మేనేజర్లు తిడుతుంటారు. 2012 ఒక సంవత్సరం గ్యాప్లో నా బాబుకి 1 సంవత్సరం, నా కొడుక్కి ఎంత బాధపడ్డాను అంత బాధపడ్డండి. తిరిగి కన్నీరు కాడ్చి ఏడ్చి ప్రభువు మళ్ళీ నాతో మాట్లాడి, అతనే నీకు ఉద్యోగం ఇస్తానని చెప్పి ఎక్కడ ఉద్యోగం పోయిందో ఆడు నాకు ఫోన్ చేసి మళ్ళీ 2012లో మళ్ళీ ఉద్యోగం ఇచ్చిన తర్వాత స్టిల్ 2025 వరకు అక్కడే. ప్రభువు చిత్తాన్ని నేను అడగలేదు, ప్రభు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి లేదా, ప్రభు నేను ఇది చెయ్యాలా లేదా, నాకు తెలియదు, నేను విజనర్లో ఉండాలనే సంగతి. ఆ 2012లో దాటి 3 సంవత్సరాలైంది ఈ అన్న పరిచయం అయ్యాడు. 2016లో నాకు తెలియదు దేవుని చిత్తం ఎలాగుంటుందో, నా జీవితంలో భవిష్యత్తు ఏంటో తెలియదు. కానీ నేను నిర్ణయం తీసేసుకున్నాను. దేవుడు ఆ నిర్ణయాన్ని ఒప్పుకోలేదు. తిప్పి మళ్ళీ విజనర్లోనే పెట్టాడు కదా. సో అందుకనే మన జీవితాల్లో ఒక పని చేసే ముందు దేవుడిని అడుగుదాం.
ఓ పని చేసే ముందు దేవుని దగ్గరికి వెళ్దాం. ప్రభువా ఇలా చేయొచ్చు అంటారా? ప్రభువా ఇలా నేను బ్రతకొచ్చు అంటారా? ప్రభువా ఈ మార్గాలు సరి అయినవేనా? నేను చేసే ప్రతి పనిలో నాకు ఒక ప్రమాణం ఉండాలి. మీ మనసులో రాసుకోండి. నేను తీసుకునే ఒక ప్రతి నిర్ణయంలో నాకు ఒక ప్రమాణం ఉండాలి. అది దేవుని వాక్య ప్రమాణం అయి ఉండాలి. ఏ ప్రమాణం? మనుషుల ప్రమాణాలు కాదు. పక్కోడు నేను ఉన్నారా పర్లేదు నువ్వు తీసుకునే నిర్ణయం అంటే ఈ ప్రమాణాలు కాదు, నాకు అక్కర్లేదు. నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో దేవుని యొక్క వాక్య ప్రమాణం నా జీవితంలో ఉండాలి. ఒకవేళ నా జీవితంలో అలాంటి నిర్ణయం లేదు అనుకోండి, నా మనుగడ నడుస్తుంది కానీ చాలా కష్టతరంగా వెళ్తుంది, చాలా కష్టంగా అనిపిస్తుంది. ప్రతి దగ్గర అడుగడుగున చాలా నేను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ దేవుని నిర్ణయం ప్రకారం, దేవుని మాట ప్రకారం నేను ఒకవేళ దేవుని ప్రమాణం ప్రకారం నేను వెళ్తే కష్టాలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, శోధనలు వస్తాయి, కానీ వాటన్నిటినీ దేవుడు మార్గాలు సరళం చేసుకుంటూ నన్ను తీసుకెళ్తాడు. అది కదా దేవుడిచ్చేటువంటి మాట. ఈరోజు గిబియోనీయులతో ప్రమాణం చేసుకునే ముందు ఇశ్రాయేలీయులు కానీ, నాయకులు కానీ, నాయకుడు కానీ ఏ ఒక్కరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి అడగలేదు. దేవుడు కూడా సైలెన్స్గా ఉన్నాడు. దేవుడు కూడా చూస్తున్నాడు. అరే నీ చిత్తానికి నువ్వు వెళ్ళావు కదా, నీకు ఇలా జరుగుతుంది, నువ్వు వెళ్ళన్నాడు. భవిష్యత్తు తరాలలో వారికి ఉరిగా ఉన్నారు, వారి పక్కలో బల్లెంలాగా ఉన్నారు వాళ్ళు. ఒకసారి ఆలోచిద్దామా? ప్రభువా విధేయత చూపించలేదు, విచారణ చేయలేదు, మా జీవితాల్లో ఎన్ని రకాల పాఠాలు మా ముందుంచావు. ఆ మాటలు చదివినప్పుడు నేను అందుకే ఒక మాట మీకు చెప్తున్నాను. యెహోవా సెలవు లేక ఎంతకాలం పరిగెడతావు? యెహోవా సెలవు లేకుండా ఎంతకాలం ముందుకు నడుస్తావు? మొన్న ఒక దైవజనుడు ఎవరో అన్న చెప్తే నేను యూట్యూబ్లో చూసా. ఆయన మందిరం కాలిపోయిన తమ్ముడు ఎంత మంచి సాక్ష్యం ఇచ్చాడో తెలుసా అని మొన్న ఇప్పుడు అక్కడ ప్రేయర్కి వస్తే ఆయన అన్నాడు. అవునా నాకు తెలియదు అన్నాడు. నేను చూసా తన మందిరం కాలిపోయిన తర్వాత తను చెప్తున్న వాక్యంలో ఆ మాటలు నేను విన్నాను. నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ అనిపించాయి. ఎందుకో తెలుసా, వారు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? చాలే ఈ సేవ అనుకోలేదు. అరే మందిరం పోయింది కానీ మా దర్శనం నాకు తెలియదు. అన్న చెప్తే చూసా నేను, మావిడికి కూడా చూపించా చూడిదని. మందిరం పోయింది కానీ మా దర్శనం, మందిరం కాలిపోయింది కానీ మా యొక్క విశ్వాసం కాదు, మా పిలుపు. దట్ ఈస్ ద డెసిషన్ అండి, కమిట్మెంట్ అండి. ఆయన అంటాడు, ఈరోజు ఈ మందిరం కాలిపోయినా దేవుడు మరలా దీనిని పునర్నిర్మించబోతున్నాడు. ఆయన తీసుకున్న ఆ నిర్ణయం వెనకాతల దేవుడు పని చేస్తాడు. నేను చాలా ఇన్స్పిరేషన్ అయిన మాట. నీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకునే ముందు దేవుని కోసం ఏ నిర్ణయం తీసుకున్నా, నీ ఇంటిలో ఏ నిర్ణయం తీసుకున్నా, ఉద్యోగంలో ఏ నిర్ణయం తీసుకున్నా, ఈ ఊరి నుంచి బయటకు వెళ్ళాలా అంటే నీకు దేవుని ప్రమాణం ఉండాలి. నేను చాలాసార్లు కొన్ని తప్పుడు నిర్ణయాలు మన జీవితాన్ని శాసిస్తాయి. ఒక వ్యక్తి కోసం ఎగ్జాంపుల్ చెప్దాం, ఆ తర్వాత ముగించేద్దాం. ఎందుకంటే యెహోషువ తీసుకున్న నిర్ణయం చాలా తప్పు, ఆ ప్రజలు తీసుకున్న నిర్ణయం చాలా తప్పు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం వలన దేవుని సెలవు లేకుండా, దేవుని ప్రజలతో కాకుండా వేరే వాళ్ళతో నిబంధన చేసుకోవడం, ప్రామిస్ చేసుకోవడం, ఇది దేవునికి వ్యతిరేకమైన పని. దేవునికి వ్యతిరేకమైన పని. దేవుని పరిచర్యలో మా నిర్ణయాలు బాగుండాలి. దేవుని యొక్క సేవలో మా నిర్ణయాలు బాగుండాలి. దేవుని యొక్క పనిలో మన నిర్ణయాలు దేవునికి అనుకూలమైన నిర్ణయాలుగా ఉండాలి. దేవుని సెలవు చేత పొందుకునే నిర్ణయాలాగా ఉండాలి. ఓ వ్యక్తి మీకు తెలుసు, యాకోబు జీవితం. నేను ఆ వ్యక్తి కోసం కొద్ది నిమిషాలు చెప్తాను. ఈ యాకోబు జీవితాన్ని చాలామంది స్టడీ చేస్తారు, మీకు అందరికీ తెలుసు. ఈ యాకోబు ఏశావులు ఒకరోజు గొడవ పడ్డారు. వాళ్ళిద్దరు గొడవ పడలేదు. ఏశావు యాకోబుని చంపేద్దాం అనుకున్నాడే, నా ఆశీర్వాదాన్ని దొంగిలించాడు, మోసం చేశాడు, ఎట్లయినా ఈ లేపేయాలనుకున్నాడు. సరే లేపేద్దాం అనుకున్నాడు, కానీ తండ్రి ఇస్సాకుని చూశాడు. నాన్న ముసలైపోయాడు, ఈ టైంలో ఇలా చేయడం పద్ధతి కాదు, బాలేదు అని చెప్పి తర్వాత ఇటు సంగతి చూద్దాం అనుకున్నాడు. ఎవరు? ఏశావు. వాళ్ళ అమ్మ వినిసింది. ఎవరు వినిసారు? వాళ్ళ అమ్మ వినిసింది. గబగబా వచ్చింది. తీయండి ఆ మాటలు. రండి ఆ యొక్క 12వ అధ్యాయంలోకి 27వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 43వ వచనం చదవండి. 27వ అధ్యాయం 43వ వచనం.
దేవుని దగ్గర సెలవు లేకుండా మన ప్రయాణాలు కానీ మన ఆత్మీయ ప్రయాణం కానీ ఒకవేళ ప్రయాణం అయితే మాత్రం ఖచ్చితంగా నష్టం జరుగుతుందని నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక డెసిషన్ తీసుకునే ముందు అది దేవుని చేత నీవు సెలవు తీసుకోవాలి, దేవుని దగ్గర విచారణ చేయాలి. ఈ యొక్క రిబకా ఏం చేస్తుందో తెలుసా? ఏశావు మాటలు వినేటప్పుడు ఆ ఏశావు మాటలు విని చిన్న కొడుకుని పిలిచింది. రే నాన్న రా 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 అంటే ఏంటమ్మా చెప్పు. ఆల్రెడీ విన్నాడు కదా ముందు ఆమె అంటే బాగా ఇష్టం. అలా ఆ తల్లి కొడుకులు మంచి దోస్తులు అనమాట. ఏంటమ్మా చెప్పుంటే నిన్ను మీ అన్నయ్య లేపేస్తాడు అంటుంది. నిన్ను మీ అన్నయ్య లేపేస్తాడు, ఇంకా నిన్ను ఉంచడు అని చెప్తుంది. ఎప్పుడైతే ఆ మాట చెప్పి ఆమె ఇస్తున్న సలహా ఏంటో తెలుసా? నీవు నా మాట విని, ఎవరి మాట వినమంటుంది వాళ్ళమ్మ. సాధారణంగా చెప్పే మాటలు ఇవి. దీనికి దేవుడు పర్మిషన్ కావాలంటే తర్వాత తెలుస్తుంది కావాలా లేదనేది. నీవు నా మాట విని ఆమె తీసుకునే నిర్ణయము ఎలాంటిదో అర్థమైతే దేవుడు పర్మిషన్ కావాలా లేదని మనకు అర్థమవుతుంది. నీవు నా మాట విని ఆమె ఏం చెప్తుందో తెలుసా? ఒక మ్యాప్ గీసింది. హారానులో ఉన్న నా సహోదరుడు నాబాను యొద్దకు నీవు పారిపో, వెళ్ళిపోయి నీ అన్న కోపం చల్లారు వరకు, తొలగిపో వరకు. ఆడు మరిచిపోతాడండి. మనిషి ఎప్పుడైనా మరిచిపోతాడా? ప్రాణం ఉన్నంత వరకు ఆడు మరిచిపోడు. ఎవడు మరిచిపోతాడా? ఏం మరిచిపోడు. మరిచిపోలేదు కాబట్టి అన్ని సంవత్సరాల తర్వాత రిటర్న్ అయినప్పుడు మళ్ళీ అంటాడు, తమ్ముడా నీ మీద నాకు కోపము ఇప్పుడు లేదు, దేవుడు నన్ను దీవించాడు రా అని అంటాడు. మరిచిపోలేదు, ఇంకా మర్చిపోడు. మనిషి మరిచిపోడు. మనిషికి చేసింది మనిషి మరిచిపోడు, కానీ మనిషి దేవుడు చేసింది మాత్రం మరిచిపోతాడు. ఇదే విచిత్రం. మరిచిపోతాడు. ఆడిది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు, కానీ దేవుడు చేసిన మేలు మాత్రం గుర్తుకు రానే రాడు. దేవుడు గుర్తుకు రాడు. దేవుని కార్యాలు దేవుడు చేసిన అవేవి జ్ఞాపకం రావు. ఇక్కడ వీళ్ళమ్మ కూడా చెప్తుంది, నువ్వు ఇక్కడ బెహెర్షెబాలో ఉండొద్దు, నువ్వు హారాన్లోకి వెళ్ళిపో. హారాన్లో మా అన్న ఉన్నాడు, మా అన్న దగ్గరికి వెళ్ళిపో అని చెప్తుంది. బాగుంది, ఎంతవరకు బాగుంది? ఎంతవరకు బాగుంది? ఇప్పుడు పర్మిషన్ ఎక్కడి నుంచి కావాలి? యజమాని దగ్గర నుంచి కావాలి. ఫస్ట్ యజమాని దగ్గరికి అడిగింది. నాయన యజమాని ఎవరు? ఇస్సాకు దగ్గరికి వచ్చింది. ఇస్సాక్ ఆ మాటలు బాగుంటాయండి. వాళ్ళిద్దరిని ఒక్కరోజు పోగొట్టుకోలేనని చెప్పి మరియు రిబకా ఇస్సాకుతో అంటుంది. ఏమంటుంది తెలుసా? ఎంత అబద్ధం! కొడుక్కేడు చెప్పింది. ఒరే మీ అన్ని కోపం చల్లారి వరకు వెళ్ళిపోంటుంది. భర్త దగ్గరికి వచ్చినప్పుడు ఈయన ఎలాగైనా బయటకు పంపించాలి, ఇంట్లో నుంచి ఎలాగైనా పంపించాలి. ఎందుకంటే ఏశావుకి అతని ఇష్టం కదా. ఏశావు వాళ్ళిద్దరు మంచి దోస్తులు, వీళ్ళిద్దరు మంచి దోస్తులు. ఇప్పుడు ఇస్సాకు దగ్గరికి వచ్చి అంటది, ఇదిగో హేతు కుమార్తెల వల్ల నేను ఇసిగిపోయాను, ఆ కోడళ్ళు నన్ను రాసి రంపాలు పెట్టేస్తున్నారు, ఈ కోడళ్ళు నాకు పనికిరాదు, నా కొడుకు ఇప్పుడు ఏం చేయాలా? ఇదిగో ఈ దేశస్తులు వద్దు కానీ అక్కడికి పంపించి అంటుంది. కొడుక్కేడు చెప్పింది, ఒరే ఆడి కోపం చల్లారిన వరకు నువ్వు హారానికి వెళ్ళిపో. భర్తకేం చెప్తుంది? కొడుక్కి ఈ ఊరు సంబంధం వద్దు, మనకు ఆ ఊరు సంబంధం చెయ్యాలి అని అంటుంది. ఎంత డిఫరెన్స్ అండి మనుషుల మాటలు. నేనేం చెప్తానో తెలుసా? యాకోబుకి ఏశావుని మోసం చేయాలని లేదు, కానీ యాకోబుకి చెప్పి పంపించిందే తల్లి. ఆ తల్లియే మాట విన్నది ఏశావు చంపేస్తాడని. ఆ తల్లి మాట వినేటప్పుడు ప్రభువు దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా, ఒక జనపదం ఇంకొక జనపదానికి, ఒక జనాంగం ఇంకొక జనాంగానికి, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడని చెప్పింది నువ్వు కదా. నీ మాట చొప్పున తెలుసో తెలియక నేను ఇలా పంపించాను ఆశీర్వాదం కోసం. ఈ మాట చొప్పున నా కొడుకు అక్కడికి వెళ్ళాడు. ఈరోజు నేను చెప్పిన మాటను బట్టి నా కొడుకు జీవితం మీదకి ఉరి వస్తూ ఉంది. నువ్వు ఒక నిర్ణయం నాకు చెప్పాలని అడగాల లేదా? తల్లి అయినటువంటి రిబకా తన యొక్క దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను గర్భవతిగా ఉండేటప్పుడు నేను ఒక మాట ఇచ్చావు, నీ గర్భములో నుంచి 2 జనపదాలు వస్తాయి, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని నువ్వు నాకు చెప్పావు. నా భర్త చెప్పలే, లోకస్తులు చెప్పలే. నీ మాటను బట్టి నాకు చిన్న కొడుకు అయినటువంటి యాకోబుని తెలుసో తెలియకో నేను ఆశీర్వాదం పొందగోరి మోసం చేశాను. ఈరోజు నేను నీ సన్నిధికి వచ్చి అడుగుతున్నాను ప్రభా, నా కొడుకు చావ సిద్ధమై ఉన్నాడు, వాడికి ఒక మార్గాన్ని నీవు చూపించాలి. అడగాల్సిన తల్లి రాంగ్ ట్రాక్లోకి కొడుకుని పంపిస్తుంది. నా మాట చొప్పున నువ్వు హారాను వెళ్ళిపో. హారానులో ఏముందండి వెళ్ళిపోవడానికి? చాలా విస్తారమైన వాక్యం చెప్పారు కదా అన్న. నా మాట చొప్పున వెళ్ళిపో అంటే ఇస్సాకు దగ్గరికి వెళ్ళంటుంది, నా కొడుకు ఒక మంచి అమ్మాయి కావాలి, అది ఈ దేశస్తులైతే పనికిరాదు,
నా యొక్క స్వజనుల దగ్గరికి పంపించేస్తాను. ఇస్సాకు నమ్మాడు. ఇస్సాకు అంటాడు పిలిచి, నాయనా నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నిన్ను ఎక్కడున్నా దీవిస్తాడు, నా తండ్రికి వాగ్దానం చేస్తాడని వెళ్ళి చెప్తున్నాడు ఇస్సాకు. ఓ పక్క ఇస్సాకు, ఓ పక్క యాకోబు. రిబ్కా తీసుకున్న ఒక చిన్న నిర్ణయము యాకోబు జీవితాన్ని 20 సంవత్సరాలు శాసించింది. చాలాసార్లు మనం తెలుసో తెలియక తీసుకునే కొన్ని నిర్ణయాలు మన బిడ్డల జీవితాలను శాసించవచ్చండి. మనం అతిశయోక్తిగా మనం ఏం దేవుడిని నమ్ముకున్నాం కదా పర్వాలేదు అని ధీమాగా ఉండడానికి లేదు. నేను ఈ మాట చదివినప్పుడు చాలా హృదయంలో బాధ అనిపించింది. ప్రభువా, రెబెకా చెప్తుంది ఇస్సాకుకి, అక్కడ యాకోబుకి చెప్తుంది. ఇప్పుడు యాకోబు చేసిన పని 28:20లో యాకోబు బెహెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళిపోతున్నాడండి. యాకోబు బెహెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళిపోతున్నాడు. ఇస్సాకు భార్య అయిన రిబెకా దేవుని దగ్గర విచారణ చేయలేదు, దేవుని దగ్గర అడగలేదు, దేవునితో మాట్లాడలేదు. ఇప్పుడు యాకోబుకి చెప్తే గుడారములో పెరిగినటువంటి యాకోబు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి అడగలేకపోయాడు. విచారమే కదా. గుడారములో పెరిగిన సాధువుగా పెరిగిన యాకోబు కూడా, జ్యేష్ఠత్వం మీద అంత జ్ఞానము కలిగిన యాకోబు కూడా ఈరోజు అడగట్లేదు. తల్లి చెప్పినప్పుడు, తండ్రి చెప్పినప్పుడు ఈరోజు ఆయన అడుగులు ఎటు ప్రయాణం చేస్తున్నాయి తెలుసా? బెహెర్షెబా నుండి ఈరోజు ఆయన కూడా హారాను వైపుకు వెళ్ళిపోతున్నాడు. నేను అనుకున్నాను, చాలాసార్లు అనిపిస్తుంది, నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను నడుచుకోకూడదు. యెషయా గ్రంథం 30 అధ్యాయం తీయండి, 1-2 వచనాల్లో ఒక మాట ఉంటుంది. వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంటారని ఉందండి. వారు నన్ను అడగట్లేదు, నన్ను అడుగక ఆలోచన చేస్తారట, నా ఆత్మ నియమింపని సంధి చేస్తారని యెషయాతో దేవుడు మాట్లాడుతుంటే, ఫరో బలాన్ని నమ్ముకుంటున్నారు చాలామంది దేవుని ప్రజలు. అక్కడ దేవుని దగ్గర విచారణ చేయట్లేదు. దేవునితో సంధి చేసుకోవలసిన వాళ్ళు, దేవుని ప్రజలతో సంధి చేసుకోవలసిన వాళ్ళు, దేవుని ఆత్మ నియమింపని వారితో సంధి. అవుతుందా నీ జీవితం? ముడిపడుతుంది వాళ్ళకి నీకు? అవ్వదు. సో ఈరోజు మనం నేర్చుకోవాలి, యాకోబు జీవితాన్ని ఒక నిర్ణయం శాసించింది. యాకోబు జీవితానికి ఈరోజు బెహెర్షెబా నుండి హారాను వైపు వెళ్ళిపోతున్నాడు. అన్న చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయా? హారానుల గురించి. అబ్రహాము ఎక్కడి నుంచి ప్రయాణమయ్యాడు తెలుసా? ఊర్ అనే పట్టణం నుంచి ప్రయాణమయ్యాడు. మెసొపొతేమియా ఆ యొక్క ప్రాంతం నుంచి ఆయన బయలుదేరి ఎక్కడి వరకు వచ్చున్నాడు? 11వ అధ్యాయం ఆఖరి వచనంలో మాటలుంటాయి. వారు ఫ్యామిలీ అంతా కలిసి హారాను వరకు, సిరియా వాడగు ఎవరట? బెతూయేలు అని ఉంటుంది అక్కడ. ఆ మాటలు ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోమని చెప్తున్నాడు. రామాలోనున్న సిరియా వాడగు బెతూయేలు కుమారుడును అని ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోతున్నారు, హారాను వైపుకి వెళ్ళిపోతున్నాడు బెహెర్షెబాను విడిచిపెట్టి. ఈరోజు నేను 1-2 మాటలు మీ మనసుకు తీసుకొస్తాను. నేను ఎందుకు ఈ మాట చెప్తుంది తెలుసా? తల్లి నిర్ణయం బాగాలేదు, తండ్రి నిర్ణయం బాగాలేదు, కొడుకు నిర్ణయం బాగాలేదు. తీసుకున్నటువంటి ఆ తప్పుడు నిర్ణయం వల్ల 20 years నష్టపోయాడు. 20 సంవత్సరాలు వాళ్ళు ముగ్గురు చేసిన పని 20 సంవత్సరాలు. ఇక్కడ అదే జీవితంలో అబ్రహాము, దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముని ఎక్కడికి రమ్మన్నాడు? నీ స్వజనులు విడవాలి, నీ దేశాన్ని విడవాలి, నీ బంధువులు నీ వచ్చేసాయి కానానుకు నేను చూపించే ప్రాంతానికంటే వచ్చి అక్కడ గుడారం వేశాడు. అది ఆపేసింది. ఎక్కడ వేశారు టెంట్? హారాన్లో వేశారు. అక్కడ ఆగిపోయింది అతని ప్రయాణం. ఇప్పుడు నేను కొన్ని మాటలు రాశానండి, నాకు చాలా నచ్చింది. ఇంగ్లీష్లో ఉంటుంది, జాకబ్ వెంట్ అవుట్ ఫ్రమ్ బెహెర్షెబా అని ఉంది, బయటకు వస్తాడు. ఇంకొక వెర్షన్ ఉంటుంది, జాకబ్ లెఫ్ట్ అని ఉంటుంది అనమాట. ఆ పదాల్లో ఎంత మీనింగ్ ఉందో తెలుసా? బయటికి ఎందుకు వస్తారా బాబు నువ్వు బెహెర్షెబాను విడిచిపెట్టి? బెహెర్షెబాలో ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి, ప్రభు సన్నిధిలో అడగాలి, ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి. ఇప్పుడు హారాను వైపుకి ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఏముందని హారాన్లో వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు బెహెర్షెబా నుండి ఆయన హారాను వైపుకు ప్రయాణం చేస్తూ ఉంటే దేవుడు కూడా ఆ రాత్రి అతనితో మాట్లాడాడు. అర్థం కాలేదు యాకోబుకి. దేవుని గవిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడండి. కొంత దూరం వెళ్ళాడు, ఇంకా అక్కడే ఉన్నాడు. కొంత దూరం ఆ బేతేలు దగ్గరికి వచ్చినప్పుడు ఆ రాత్రి కలలో యాకోబుతో దేవుడు మాట్లాడితే అయినా అర్థం కాలే. అప్పుడైనా అడగాల, అయ్యా అతో మాట్లాడావు, అయితే నేను ఇలా చేస్తున్నాను, నా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడా?
అడగలే, ఆయనే కలగజేసుకుంటున్నాడు. అరే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆశీర్వదిస్తాను, నువ్వేం చేస్తే నేను దీవిస్తాను, నువ్వు మరలా ఇక్కడికి వచ్చిన వరకు ఆశీర్వదిస్తాను. ఎంత కృప కలిగిన దేవుడు అండి మన దేవుడు. నువ్వు బెహెర్షెబా విడిచిపెట్టి హారాను వైపు వెళ్ళిపోతుంటే, హారానులో అబ్రహాముకి ఆటంకంగా ఉన్న స్థలము కదా అది. నేనేం రాసుకున్నానో తెలుసా హారాను గురించి? ఆశీర్వాదమునకు ఆటంకమైన స్థలం అండి హారాను. ఏంటట? ఆశీర్వాదానికి ఆటంకమైనటువంటి స్థలం. దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో అడగాల్సినోడు, దేవుని సన్నిధిలో తప్పును దిద్దుకోవాల్సినోడు ఈరోజు తన పితరుడైన అబ్రహాము గురించి తెలిసినటువంటి యాకోబు, తన పితరుడైన అబ్రహాము గురించినటువంటి తెలిసిన ఇస్సాకు, తన పితరుల గురించి తెలిసినటువంటి వారి జీవితాల్లో ఒక్కసారి మళ్ళీ వెనక్కి చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపో హారాను, అక్కడ కొంతకాలం ఉండు అని చెప్తుంది ఆమె. ఈయన కూడా బయలుదేరి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు హారాన్లో ఏముందని అదనుకున్నాడు. అబ్రహామును విడిచిపెట్టమన్న దేశం. ఎందుకు? కక్కిన దానికోసం మళ్ళీ చాలామంది ఈరోజు క్రైస్తవులు వెళ్తున్నారు. ఒకసారి వదిలేసావు, ఒకసారి విడిచిపెట్టేసావు, ఒకసారి వద్దనుకున్నావు, మళ్ళీ ఎందుకు వద్దాం? ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నాడు, హారానును విడిచిపెట్టి తన కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చాడు అబ్రహాం. ఇప్పుడు తిరిగి ఇతను ఎక్కడ తీసుకెళ్తున్నాడు? హారానికి తీసుకెళ్తున్నాడు. విచారం కదా. విచారణ చెయ్యకపోతే విచారమే జీవితం, విచారణ చెయ్యకపోతే విచారమే జీవితం. నాకు అనిపించింది, దేవుడు తన పితరుడైన అబ్రహామును విడిచిపెట్టమన్న దేశం అన్నది దేవుని పిలుపుకు కొన్ని సంవత్సరాలు ఆటంకంగా ఉన్న స్థలం. అది పిలుపుకు కొన్ని సంవత్సరాలు ఆటంకంగా ఉన్న సంవత్సరం. అబ్రహాము తండ్రి అయిన తెరహు చనిపోయిన తరువాత దేవుడు పిలుపు మరలా అబ్రహాముకు ప్రత్యక్షమైంది. అంతవరకు ఆటంకమే కదా. హారాన్లో ఉన్నాడు, హారాన్లో సంపాదించాడు, హారాన్లో ఆస్తుంది, హారాన్లో గొర్రెలు గొడ్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఇల్లుంది, పొలం ఉంది. ఇందాక చెల్లి పాడింది, నాకు ఉన్న ఈ పొలం, నాకు ఉన్న ఈ స్థలం, కూర్చున్న ఈ జలం, నిలువ నీడ ఈ స్థలం. ఎవరిదనుకోవాలి? కేవలం నీదేనయ్యా. ఇక్కడ అన్నం ఉంది, ఇక్కడ నీరున్నాయి, ఇక్కడ గుడారం ఉంది, ఇక్కడ గొడ్లున్నాయి, ఇక్కడ ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కేవలం చేయాల్సిన ఒక పని కోసం, ప్రభువా తప్పు అయిపోయింది, ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను, నా అన్నని లేకపోతే నా తల్లిదండ్రుల విషయంలో ఇది జరిగిపోయింది ప్రభు అని తప్పును దిద్దుకునే ప్రయత్నం చేయలేకపోయాడు యాకోబు కానీ, ఆమె తల్లి అయినటువంటి రిబకా కానీ. దేవుని చిత్తానికి ఆటంకంగా ఉన్న స్థలంలో ఎలా బతుకుతారండి? బతకలేకపోయాడు. నువ్వు హారాన్ని వెళ్ళావా, నువ్వు మోసపోతావు. హారాన్ని వెళ్ళావా, మోసం చేసేవారు ఉన్నారు. హారాన్ని వెళ్ళావా, నీ ఆత్మీయ జీవితానికి దేవునికి నీకు 20 సంవత్సరాల మధ్య ఎడబాటు. ఒక్కరోజైనా మాట్లాడా హారాన్లో యాకోబుతో దేవుడు? ఒక్కరోజైనా మాట్లాడా? ఈయనే కష్టపడిపోతాడు ఆ చెల్లి కోసం, ఆ అక్క కోసం. అక్కడేడు, ఎక్కడేడు, మామకేడు, మొత్తం ఇదే జీవితమా? ఇదే జీవితమా? అది కాదు కదా పిలుపు, అది కాదు కదా, అది కాదు కదా యాకోబుకున్న దర్శనం. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవ్వాలంటే నీ కాలు పట్టుకుంటాడని కాదు నాయన, నువ్వు దేవుని సన్నిధిలో ఓ మంచి దైవజనుడిగా ఉంటావయ్యా. నువ్వు దేవుని చిత్తంలో బ్రతికితే దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదించబోతున్నాడో చెప్తున్నాడు. అతని కంటే నిన్ను దీవించబోతుంటే అవన్నీ వదిలేసి ఈరోజు ఒక చిన్న పొరపాటు దేవుని దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి, అన్న దగ్గర నుంచి బయటికి పంపించేస్తుంది. హారాన్లో ఏమీ లేదు. ఆ హారాన్ ఏంటో తెలుసా? నువ్వు బ్రతుకుతున్న లోకమే ఈ హారాను. ఆ హారాను నువ్వు బ్రతుకుతున్న లోకమే. నీ డెసిషన్ సరి అయినదిగా లేకపోతే, నా నిర్ణయం సరి అయినదిగా లేకపోతే మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకే నేను ఆ మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఆశీర్వాదానికి ఆటంకము కలుగజేయే ఆ స్థలము వైపు ఇప్పుడు తన ప్రయాణం. అట్నుంచి ఇటు వచ్చే వాళ్ళ నాన్న వాళ్ళ తాత అట్నుంచి ఇటు వస్తే మనవుడు ఇట్నుంచే ఎంత విచారం. అన్న ఒక మ్యాప్ ఇచ్చారా, తమ్ముడు ఈ మ్యాప్ బాగుంటుంది చూడంటే, నిజమే. ఆ రూట్ జర్నీ అట్నుంచే ఇటు వచ్చాడు. ఈనేడు చేతండి ఇట్నుంచే. ఏం బతుకురా నాయన ఇది. ఎందుకో తెలుసా? ఇది స్వబుద్ధి. దేవుని దగ్గర విచారం లేదు, స్వచిత్తం, సొంత ఆలోచన, ఆశీర్వాదాల కోసం సొంత ఆలోచనతో. యెహోవా ఇచ్చు ఆశీర్వాదము అది కదా ఐశ్వర్యము. ఇప్పుడు హారాన్లో కూడా గొర్రెలు సంపాదించాడు, హారాన్లో కూడా
గొడ్లు సంపాదించాడు. మొత్తానికి హారాల్లో మంచి ఆస్తి. నీకు తెలుసా, నువ్వు సంపాదించిన ఆస్తి ఎబ్బేకు రావు దగ్గర ఆ అన్న తీసుకుంటే ఒక్క రోజులోనే నీకు పోద్ది. నువ్వు సంపాదించుకున్న, యాకోబు సంపాదించుకున్న ఆస్తి ఎబ్బేకు రేవు దగ్గర ఒక్క రోజులోనే ఎగిరిపోద్ది. దేవుని కృప ఎంత గొప్పదే. ఈరోజు ఆ స్థలం నుంచి వచ్చేస్తుంటే బెహెర్షెబాని విడవద్దని నేను ఒక మాట చెప్తాను. ఎందుకో తెలుసా, బెహెర్షెబా దేవుడు చూచుచున్నటువంటి స్థలం అది. బెహెర్షెబా ఏంటి? హాగర్ని వెళ్ళిపోమన్నాడండి. ఎవరు? అబ్రహాం ఏం చేశాడు? అమ్మ నువ్వు వద్దు, నేను ఈ సవతి పోరు పడలేను, నాకు ఈ సవతి పోరు వద్దమ్మా, వెళ్ళిపో అంటే కొడుకుని తీసుకొని ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఎక్కడికి వెళ్ళలేదు. కొడుకుని తీసుకుని ఎక్కడికి వెళ్ళింది తెలుసా? కొంచెం దూరంలోనే బెహెర్షెబా ఉంటే ఆ బెహెర్షెబా దాటి బెహెర్షెబా అరణ్యంలో బ్రతుకుతుంది. ఎవరు? నేను అడగనా? దేవుడు వదిలేమని చెప్పిన ఆవిడనే దేవుడు చూస్తున్న స్థలం దగ్గరికి వెళ్తే కొడుకుని ఆశీర్వదించిన దేవుడు దేవుని వారసత్వం ఇస్తానన్నాడు. నిన్నెలాగా ఆశీర్వదించబోతున్నాడో తెలుసా? అర్థమైందా? హాగర్ని వదిలేమని వెళ్ళిపోమని చెప్తే వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది హాగరు? బెహెర్షెబా. తీస్తారా? రెండు అయితే చూసేద్దాం. 21వ అధ్యాయం 14 వచనం. 21వ అధ్యాయం. ఆమె వెళ్ళి బెహెర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుతుంది. సో మొత్తానికి తిరుగుతుంది. మొత్తానికి నీళ్ళు అయిపోయిన వరకు తిరిగారు వాళ్ళు. కొన్నిసార్లు మనకు ఉన్నవన్నీ అయిపోయిన వరకు తిరుగుతుంటాం మనం కదా. ఈ నీళ్ళున్నంత వరకు దేవుడు గుర్తు రాలేదు, ఏడుపు గుర్తు రాలేదు. తిత్తులో నీళ్ళున్నాయి, అన్నీ ఉన్నాయి. వెళ్ళింది, మొత్తానికి పట్టుకున్న ఆహారం అంత వెళ్ళింది. అరణ్యంలో తిరిగింది తిరిగింది తిరిగింది. ఎంతసేపు ఉంటాయి నీ దగ్గర ఉన్నటువంటి నీళ్ళు? ఎంతసేపు ఉంటుంది నీ దగ్గర ఉన్న ఆరోగ్యం? ఎంతసేపు ఉంటుంది నీ దగ్గర ఉన్న ధనం? ఎంతసేపు ఉంటుంది నీ అందం? ఎంతసేపు ఉంటుంది నీ యొక్క వైభవం? తిత్తెలో నీళ్ళు అయిపోయిన తరువాత, బాగుందన్నమాట, తిత్తెలో నీళ్ళు అయిపోయిన తరువాత పడియొచ్చు కదా ముందే. ఇప్పుడు వచ్చింది బాధ, ఇప్పుడు వచ్చింది పెయిన్, ఇప్పుడు వచ్చింది కష్టం. చాలాసార్లు అండి క్రైస్తవ విశ్వాసులకు కూడా ఇలాంటి సిచ్యువేషన్లోనే వస్తుంది. ఏడుపు, దుఃఖం. ఎవడన్నా మాట అంటేనే దుఃఖం వస్తుంది. నాకెందుకో ఊరికినే వచ్చేది తెలుసా? నాకు ఎవడేటి అడక్కర్లేదు, ఊరికే వచ్చేది. ఇంతకాడ కూర్చుంటే ఊరికే వచ్చేస్తున్నాయి కన్నీళ్ళు. ఎవరు నన్ను ఏమి అనలే, ఎవరు నన్ను ఏమీ అనలే. ఎందుకో తెలుసా? హృదయంలో దేవుడి ఆత్మ నన్ను రేపుతూ ఉంటాడు. ఏదో ఒక మాట గుర్తొస్తుంటుంది. ఏంటి? తిట్టిన మాట కాదు, ఎవరు తిట్టిన మాట కాదు, నిజంగా దేవుని యొక్క వాక్యం గుర్తొచ్చి, ఎంత గొప్పవాడు ప్రభువా నువ్వు, ఎంత గొప్ప దేవుడు ప్రభువా, నాకు నేనే ఇన్సైడ్ లోన దేవుడిని ఆరాధన చేసుకుంటాను. లేకపోతే నేను మీ మధ్య బ్రతకలేనండి. నా జీవితంలో తీసుకున్న నిర్ణయాలు, నేను మొన్న ఆదివారం చూశాను, నిజంగా నా కళ్ళ నెంబర్ వచ్చాయి. అక్కడ పడిపోతున్నాడు మైకిలే, అన్న పులిపిటి కదలలేదు. ఒక నిర్ణయము ఎంత మేలు చేస్తుందా. నేను అనుకున్నాను, అన్న మీరు వెళ్ళిపోండి హాస్పిటల్కి, నేను చూసుకుంటాను, నేను చెప్పేస్తాను వాకింగ్ కావాలంటే, ఏదో ఒక మాటలు చెప్పేద్దామని నేను మనసులో ప్రిపేర్ అయిపోతున్నాను. ఒక నిర్ణయం నాకు చాలా నచ్చింది. నువ్వు దేవుని సన్నిధిలో తీసుకున్న నిర్ణయం అండి, చాలా వెయిట్ ఉంటుంది దానికి, చాలా వెయిట్ ఉంటుంది దానికి. నేను ఫస్ట్ చూస్తున్నాను, అలా పడిపోతుంటే అన్న అలాగా చూస్తున్నాడు. మనసులో ప్రార్థన చేసి ఉండొచ్చు, మనసులో దేవుణ్ణి అడిగి ఉండొచ్చు, కానీ చాలాసేపు అతను రాలేదు. నాకు అనిపించింది, అన్న మీరు వెళ్ళిపోండి, అక్క మీరు తీసుకుని వెళ్ళిపోండి, లేకపోతే నేను ఉంటానని. దేవుని దగ్గర తీసుకునే నిర్ణయాలు చాలా మంచివండి. ప్రభువు కోసం తీసుకునే నిర్ణయాలు చాలా ఉత్తమమైనవి. దేవుడు అంతగా మనల్ని దీవిస్తాడో తెలుసా? చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే. నిన్న 2 రోజులు బట్టి అసలు బాగాలేదు, నేను రాలేను. అన్న ఫోన్ చేసినట్టు అలర్ట్ అయిపోతాను. నేను నటిస్తాను. ఎందుకో తెలుసా? నేను బాగలేదంటే నాకేమన్నా పని చెప్పడం మానేస్తారేమని, నాకేమన్నా వీక్గా ఉందంటే నాకేమన్నా చెప్పడం మానేస్తారేమని నేను చాలా యాక్టివ్గా ఉన్నట్టు యాక్ట్ చేస్తాను. కారణం తెలుసా? నా తరపున నా నైవేద్యము, నా పని నేనే చేయాలి. అది నా నిర్ణయం. నా నిర్ణయం వెనకాల నేను దాటడానికి ఇష్టపడను, నేను అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడను. వాళ్ళు ఏదో ఫోన్ చేస్తారు, మనం ఏం చేస్తాం? మనం వెళ్ళాం. ప్రభువు పరిచర్య, ప్రభువు సేవ, ఇది కదా మన నిర్ణయాలు. లోకం కోసం వెళ్ళిపోవచ్చండి, స్నేహితుల కోసం వెళ్ళిపోవచ్చండి, రకరకాల వాటి కోసం వెళ్ళిపోవచ్చండి. నో, నెవ్వర్ అండి.
ఒకవేళ దేవుడు అడుగుతీ మార్చేయంటే అప్పుడు మారుస్తాను, అప్పుడు దాటుతాను. అంతవరకు నువ్వు తీసుకున్న నిర్ణయం కట్టుబడకపోతే, చాలా నిర్ణయాలు తీసుకొని ఉంటారు కదా, అవి మంచివో చెడ్డవో మీకే తెలియాలి. ఈరోజు బెహెర్ స్థలం ఉంది, అక్కడ ఉండాలి. దేవుడు చూచుచున్న స్థలం. హాగర్ చాలా ఏడ్చింది. అన్నీ అయిపోయిన తర్వాత దేవుని కృప ఎంత గొప్పది. ఆయన చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది ఆమె. ఏ పేరు పెట్టిందట? చూచుచున్న దేవుడు, మొర్ర ఆలకించు దేవుడు, మొర్ర ఆలకించే స్థలము, దేవుడు మాట్లాడే స్థలము. నువ్వు బెహెర్షెబాలో ఉంటే దేవుడు మాట్లాడతాడు. యాకోబు బెహెర్షెబా విడిచి వెళ్ళిపోతున్నాడు. యాకోబు దేవుడు చూచు స్థలం నుంచి వెళ్ళిపోతున్నాడు. యాకోబు దేవుడు మాట్లాడే స్థలం నుంచి లెఫ్ట్ అయిపోతున్నాడు. అయిపోతావా? అయిపోతే నష్టం నీకే. బెహెర్షెబా లాంటి ప్రదేశం, బెహెర్షెబా లాంటి ఉన్నతమైన స్థలం, ఇక్కడ అదే అంటాడు, అది తన భక్తులు ప్రార్థించే స్థలం అండి. ఆ ప్రదేశంలో అబ్రహాము ప్రార్థన చేశాడు, ఆ ప్రదేశంలో నిబంధన చేశాడు, ఆ ప్రదేశంలో ఇస్సాకు ప్రార్థన చేశాడు, ఆ ప్రదేశంలో బలిపీఠం కట్టారు. బలిపీఠము కట్టి దేవుని సన్నిధిలో ఆరాధించే స్థలములో ఇస్సాకు ఉన్నప్పటికీ కొడుకేమవుతున్నాడు? ఈరోజు యాకోబు వెళ్ళిపోతున్నాడు, బెహెర్షెబాను విడిచిపెట్టి. అది చాలా పెయిన్ అనిపించింది. ఒక నిబంధన స్థలం ఉంది, ఒక బలిపీఠం ఉండే ఒక స్థలం ఉంది, దేవుడు చూచే స్థలం అది కదా, దేవుడు స్వరం ఉండే స్థలం అది కదా, దేవుడి మాట వినబడుతుంది కదా. నువ్వు అడగకపోయినా బేతేలికి వెళ్తుంటే తోవలో మాట్లాడాడు కదా, నువ్వు ఏమి చెప్పకపోయినా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా. అరే ఒక్కసారైనా ప్రభు దగ్గర అడగాలనిపించలేదా? ప్రభువా, ఇది నేను చేయొచ్చా? ఇక్కడికి వెళ్ళొచ్చా? ప్రభువా, ఇది చెయ్యాలా? ఇది వద్దా అని ఒక్కరోజు అనిపించలేదా? ఒక్కసారి నువ్వే పని చేసినా ప్రభువా ఇది చెయ్యాలా లేదనే ఒకటి మాట అడుగు. ఖచ్చితంగా నేను చాలాసార్లు వాక్య ప్రమాణాన్ని పొందుకుంటున్నాను. ఎవరు చెప్పినా తీసుకుంటాను, వాక్యం చదివినా తీసుకుంటాను. నేను ఒక నిర్ణయం, నేను ఈరోజు ఉదయాన్నే లేచి నా విశ్వాసాన్ని పరీక్షించుకున్నాను. ప్రభువా, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఎండ ఎక్కకూడదు, మొత్తం మబ్బులాగా ఉండాలన్నాను. ఉదయాన్నే లేచి చాలా దేవుని సన్నిధిలో ఆ మాట చాలా బలంగా అన్నాను. ఎండ ఎక్కకూడదు ప్రభువా, నీ ప్రజలకు చాలా ఇబ్బంది అయిపోతుంది, మొత్తం మబ్బు పట్టేయాలి ప్రభువా అన్నాను. ఎందుకో తెలుసా? ప్రజలు రావాలి, దేవుని మా సన్నిధిలో ఆరాధించాలి. ఉదయం నుంచి తెల్లవారు లేచిన కాంచి అది అలాగే ఉంది. తెల్లవారు లేచిన కాంచే అలాగే ఉందటి. ఈరోజంతా ఇలాగే ఉంటుంది. కావాలంటే మీకు మీరు కూడా చెప్పండి, ప్రభువా సాయంకాలం వెళ్ళిపోయిన తర్వాత వర్షాలు కురిపించండి అని. ఎందుకు ఈ మాట? నీ నిర్ణయం గొప్పదైతే దేవుడు నీ మాట నోట స్థిరపరుస్తాడు, దేవుడు నీ మాట స్థిరపరుస్తాడు. అందుకే అంటున్నాను, ఇలాంటి స్థలాన్ని విడిచిపెట్టి ఈరోజు యాకోబు వెళ్ళిపోతుంది. 5 నిమిషాల్లో ముగించేస్తాను. ఇలాంటి స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళే ముందు ఒక్కసారి ఆలోచించు. 20 సంవత్సరాలు తన జీవితం వేస్ట్. నాకు మంచి యంగ్ లైఫ్లో 20 సంవత్సరాలు వేస్ట్ అయిపోయిందండి. నిన్నే రాత్రి ఏడ్చాను ప్రార్థనలో. 2016లో నాకు ఎందుకు ఈ సహవాసం దొరికిందని, 2006లో నాకు ఎంత యంగ్గా జస్ట్ మంచి యూత్లో ఉన్నప్పుడు ఎందుకు ప్రభువా నాకు ఈ పరిచర్య ఇవ్వలేదు, నేను ఎందుకు ఇలా పరిగెట్టలేకపోయాను. ఇప్పుడు చూస్తే రోజు రోజుకి ఆరోగ్యం పడిపోతుందా, అవుతుందా, డౌన్ అవుతుందా? మీ లేదా? మీకు కూడా అవుతుంది కానీ చెప్పరు. నాలాంటి చెప్తాడు, మీరు చెప్పరు. పరిగెట్టమంటే పరిగెట్టగలరా? మీరు పరిగెట్టలేరు. గట్టిగా బలంగా మాట్లాడగలరా? మాట్లాడలేరు. ఇప్పుడు 2-3 వరకు చెప్పామంటే అక్కడ ఆకలితో కింద మీద అయిపోతాయి. ఎందుకు? అన్ని ప్రాబ్లమ్సే బాడీలో. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను. ఇప్పుడు ఏమవుతుంది? బలమంతా పోయాక చేయాలని ఉంది. ఏంటండి ఆ భక్తులు రాసిన పాటలు? ఎవరో చెప్పలే. హృదయారణ్యములో నే కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు. ఎవరో చెప్పలే, సేవకుడు చెప్పలా, దేవుడు చెప్పలే. ఓ మనిషికి హృదయ ప్రేరేపణ జరుగుతుంది. నువ్వు ఇంతకాలం వేస్ట్ చేసుకున్నావు నీ లైఫ్ని. ఇంతకాలం బలం ఉన్నప్పుడు పరిగెట్టలేదు, ఇప్పుడు పరిగెడతావే. చేతులు బాగున్నప్పుడు పని చేయలేదు, ఇప్పుడు పని చేస్తావే. కాలు బాగున్నప్పుడు పని చేయాల, నోరు బాగున్నప్పుడు మాట్లాడాల. నాకు చిన్నప్పుడు అనేవారు, రే పాడు 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 అంటే ఎంత చెప్పినా వినేవాడిని కాదు. ఒక దినం వచ్చింది, దేవుడు పడగొట్టాడు, దేవుడు తిరిగి కట్టాడు, దేవుడు లేపాడు. అప్పుడు పాడడం ప్రారంభించాను. అది మంచిదా?
యాకోబుకి ఎక్కడ కొట్టాట? లెవెల్ అయిపోయాడు. అది మంచిదా? ఏది మంచిదండి? దెబ్బ పడకముందే. ఎందుకంటే నేను రాత్రి అంటున్నాను, నా భార్యతో అంటున్నాను, ఓల్డ్ టెస్టమెంటు వాళ్ళు ఎలా ఉన్నారో చెప్తుంది, న్యూ టెస్టమెంటు నువ్వు ఎలా ఉండాలో చెప్తుంది. నేను అనుకున్నాను నాకు ఓల్డ్ టెస్టమెంట్ మంచిది, ఎందుకంటే ముందోడికి దెబ్బ పడినప్పుడు వెనకాతలోడు ముందే సెట్ అయిపోతాడు. ముందోడికి దెబ్బ పడింది, వెనకాతలోడు అంటే న్యూ టెస్టమెంట్ మంచిదని కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఓల్డ్ టెస్టమెంట్లో దెబ్బ పడిన సంగతి నాకు అర్థమవుతుంది, న్యూ టెస్టమెంట్లో ఆ దెబ్బ నాకు పడకూడదని డైరెక్షన్ దేవుడు ఎలా మార్చాడో చూడండి. నాకు అదే అనిపిస్తుంది. దేవుని సన్నిధిలో ఈరోజు ప్రభు దగ్గర డెసిషన్ తీసుకుందామా? గిబియోనీయుల యొద్ద డెసిషన్ తీసుకున్నటువంటి వారి జీవితాల్లో చాలా నష్టం జరిగింది. ఆ తర్వాత దేవుని కోసం యుద్ధం చేయాల్సిన వాళ్ళు 10వ అధ్యాయానికి వచ్చేసరికి గిబియోనీయుల కోసం యుద్ధం చేస్తున్నారు. ఏంటి చదువుతుంటే దేవుని మాటలో ఆ వచనాలన్నీ చదువుతుంటే ఎంత ఆనందం ఉంటుందో. తన జీవితంలో దేవుడు నేర్పించిన పాఠాలు యాకోబు మర్చిపోలేదు. బెహెర్షెబా నుండి హారానికి వెళ్ళాడా, హారాన్లో నష్టపోయాడా, మామ దగ్గర నష్టపోయాడా, తిరిగి ప్రయాణమయ్యాడా, ఒప్పుకున్నాడా, తిరిగి దేవుడు ఉండే స్థలానికి వచ్చాడా. ఈసారి యాకోబుకి మరొక ఆఫర్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళడానికి చెప్పండి, చెప్తారు మీరు అందరూ. ఆఫర్ వచ్చిందండి. ఆఫర్ అంటే నేను ఆఫర్ అంటాను, మీరు ఎలాగనుకోండి. 46వ అధ్యాయంలోకి రండి. యాకోబుకి ఏం ఆఫర్ వచ్చిందో తెలుసా? యోసేపు ఇంకా ఐగుప్తులో బ్రతికే ఉన్నాడనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. గుర్రాలు వచ్చాయి, రథాలు వచ్చాయి, ఆ గాడిదలు వచ్చాయి, మంచి ఆహారం వచ్చింది. ఎక్కడికి వచ్చింది? యాకోబు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు 46వ అధ్యాయానికి వచ్చేసరికి 1వ వచనం చదవండి. ఒకసారి పైన 27వ వచనం చదువుదామా? అక్కడే. అప్పుడు వారు యోసేపు మంచి బండ్లు పంపించాడండి, మంచి రథాలు, మంచి. ఇప్పుడు నాకు టెస్లా కారు పంపించారు అనుకోండి, తమ్ముడు రా నువ్వు అర్జెంటుగా టెస్లా కారు పంపించానంటే మావాడు ఎప్పుడు టెస్లా కారు అంటాడు. ఆటోమేటిక్ కారు డ్రైవింగ్ చేయక్కర్లేదు, ఇదేదో బాగుంటుంది అంటాడు. మా రాఫస్ ఎప్పుడో నువ్వు కొనేద్దాం అంటాడు. మావాడికి అన్ని ఫారెన్ ఆలోచనలు ఉంటాయి, ఇండియా ఆలోచనలు ఉండవు. నేను ఇక్కడ మంచి బళ్ళు పంపించారు. ఆ రోజుల్లో ఫరో బళ్ళు ఎలాగుంటాయి ఎలాగుంటాయి? పవర్ఫుల్గా ఉంటాయి. ఫరో రథాస్వముల చేత దేవుడు తన సంఘాన్ని పోల్చాడండి, మామూలు కాదు. అలాంటి బళ్ళుతోటి ఏం చేశాడు తెలుసా? యాకోబుని తీసుకురారా అని ఫరో పంపిస్తే యోసేపు మొత్తం బెటాలని చేసుకొని వచ్చాడు. ఎక్కడికి? యాకోబు దగ్గరికి. ఉంది ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. యోసేపు పంపిన బండ్లు చూసినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు తొందరపడలే. అమ్మయ్య ప్రాణము, అమ్మయ్య నా కొడుకు బతికే ఉన్నాడు. అప్పుడు ఇస్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడని యోసేపు ఇంకా బ్రతికున్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతనిని చూచేదనని చెప్పాడు. బాగుంది, ఎంతవరకు బాగుంది. నేను వెళ్తాను, నా కొడుకు అన్ని సంవత్సరాల తర్వాత చచ్చినోడు బతికాడంటే ఎంత సంతోషం. ఇప్పుడు అందులోని ప్రేమించి ఇష్టమైన కొడుకు యోసేపు తన భార్యని ఎంత ప్రేమించాడో, రాహేలునే అంతలా ప్రేమించినాడు. ఇంకా ఇలాంటోడు తిరిగి కనెక్ట్ అయ్యాడంటే మళ్ళీ ఎలాగుంటుంది? మామూలుగా ఉంటుందా? ఊహించుకో. నిర్ణయాలు ఎలా కూడా సార్. ఇప్పుడు దేవుడు అక్కర్లే, నా కొడుకు వచ్చాడు, నా కొడుకు అక్కడ ఉన్నాడు అనేసి ఈ బళ్ళు ఈ వాలకం చూసి వెళ్ళిపోవాలా? చదవండి 46వ అధ్యాయం. అప్పుడు ఇశ్రాయేలు, వాట్ ఏ ఫెంటాస్టిక్ వర్డ్ అండి. ఈ మాట చదువుతుంటే హృదయంలో చెప్పనా సఖ్యమైనటువంటి ఆనందం కలిగింది. యోసేపు చాలా సంవత్సరాలు ఏమైపోయాడో తెలియదనే ఇన్ఫర్మేషన్ వచ్చిన యాకోబు ప్రాణము తెప్పరిల్లింది. నేను నా కొడుకుని చూస్తాను, నేను నా కొడుకు దగ్గరికి వెళ్తాను. ఎంత ఆశ కలిగిందో. కానీ ఆ ఆశలన్నీ చంపుకొని ఒక్కసారి బెహెర్షెబాకి తనకు కలిగిందంతా తీసుకొని ఫరో దగ్గర ఉండే ఆ ఐగుప్తుకి వెళ్ళలేదు, యోసేపు ఉండే ఆ స్థలానికి వెళ్ళలేదు. ఈరోజు దేవుడు మాట్లాడి ఆ స్థలం దగ్గరికి వస్తున్నాడు. ఎంత ఆనందం అనిపించిందో ఈ మాట. తనకు కలిగినదంతా తీసుకొని ప్రయాణమై ఎంత లెసన్ నేర్చుకున్నాడండి యాకోబు. ఒకప్పుడు ఇదే యాకోబు యంగ్ లైఫ్లో ఇదే బెహెర్షెబా వదిలి హారాను వైపుకి వెళ్ళినాడు. తన లైఫ్లో హారానులో జరిగిన ఆ ఇన్సిడెంట్స్ అన్నీ గమనించుకొని, అరే బాబు హారాన్లో ఏం లేదురా, ఉంటే గింటే నా పితరుడైన అబ్రహాము బ్రతికిన ఆ ప్రదేశంలోనే ఉంది, తిరిగి రిటర్న్ అయిపోయినాయి. ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. తనకు కలిగిన ఆస్తి అంతస్తులన్నీ పట్టుకొని బెహెర్షెబాకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఓ బలిపీఠం ఉందండి అక్కడ బెహెర్షెబాలో. దేవుని
మాట, దేవుని స్వరము, దేవుని దర్శనము, దేవుని పిలుపు, దేవుని ప్రత్యక్షత అక్కడ ఉంటాయండి. ఉన్న స్థలంలో ఉండిపోలా. ఈరోజు ఆయన కింద మాట చదివేసి ముగింపులోకి వస్తాను. 2వ వచనం, అప్పుడు రాత్రి దర్శనములయందు. వండర్ఫుల్ అండి. ఏమని పిలుస్తున్నాడు? ఎప్పుడు పిలుస్తున్నాడు? ఎలా పిలుస్తున్నాడు? బాబా ఒకసారి మనం అనాలిసిస్ చేసుకోవాలండి ఇవన్నీ. యాకోబు తనకు కలిగిందంతా తీసుకొని వచ్చి బెర్షెబాకు వచ్చి ప్రభువు సన్నిధిలో బలి అర్పించడం ప్రారంభించి, ఆ రాత్రి అతనికి తెలుసు దేవుడు మాట్లాడతాడని. దేవుని పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుని చిత్తం కోసం ఆ రాజు వెయిట్ చేశాడండి. అది నేను చెప్పాలనుకున్నాను. ఆ రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు అని ఇశ్రాయేలుని పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభువా, నువ్వు వెళ్ళు అన్నాడు. ఐగుప్తు ఇప్పుడు వెళ్ళని చెప్తున్నాడు యాకోబుకి ఐగుప్తు వెళ్ళని చెప్తున్నాడు. ఐగుప్తుకి వెళ్ళిన యాకోబు అద్భుతంగా వారి మధ్యకి వెళ్ళి బ్రతికాడు. తిరిగి తన చావును కూడా వెనకతలు తీసుకొచ్చి అద్భుతంగా అదే రథాల చేత అతనికి తిరిగి తీసుకొచ్చి అదే ప్రాంతంలో అతన్ని సమాధి చేశారు. ఒకసారి మోకరించే ముందు నేను 2 విషయాలు మీకు చెప్పాను. విధేయత, విచారణ. మోసం చాలా ఈ లోకంలో జరుగుతూ ఉంది. మన తీర్మానాలు కానీ మన నిర్ణయాలు కానీ హారాన్ వైపు చూస్తున్నాయా? అలా ఉండకూడదు. గిబియోనీలు మోసంలో పడిపోతున్నామా? నేను అడగగలవా? ప్రభు పరిచర్యలో నువ్వు వేసే స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ప్రతిదీ యెహోవా సెలవు లేక అనుంది. యెహోవా సెలవు తీసుకుంటావా? ప్రభు దగ్గర విచారణ చేయగలుగుతావా? ఏ పనిలో అయినా, ఏ ప్రదేశంలో అయినా ఒకవేళ అలా చేయగలిగితే యాకోబుకి ఇచ్చిన బ్లెస్సింగ్ నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. యాకోబుకి ఇచ్చిన జీవితం నీకు ఇవ్వబోతున్నాడు. యాకోబుని దర్శించినట్లు దర్శించబోతున్నాడు. యాకోబుని ఆటంకాల మధ్య నుండి బయటకు తీసుకొచ్చి ఆశీర్వాదాల వైపు నడిపించబోతున్నాడు. అది నీ డెసిషన్ మీద ఆధారపడి ఉంది. అది నా డెసిషన్ మీద ఆధారపడి ఉంది. అట్టి నిర్ణయంతో ప్రభు వల్ల చేయగలవా? అలా వేయగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.